హాయ్. పొద్దున్నే ఈ రీల్ చూశాను నేను. ఎవరో ఒక అమ్మాయి నేనంటే ఎవరికి నచ్చదు, నేనంటే ఎవరికి నచ్చదు, మంచి కోడలుగా, మంచి కూతురుగా, మంచి భార్యగా అంటే మంచి మంచి అనేదానికి పారామీటర్ ఏంటమ్మా చెప్పు అసలు? మంచి మంచి అంటే ఎవరికి మంచి, ఏం మంచి, ఎలా మంచి అవుతుంది చెప్పు? నువ్వు చూసే దాన్ని బట్టే ఉంటుందమ్మా. అంతేగాని నువ్వు చూసే పర్సెప్షన్ బట్టి ఉంటుంది, వాళ్ళు చూసే పర్సెప్షన్ బట్టి నువ్వు ఉంటావు. అంతేగాని నువ్వు ఒకరి కోసం నువ్వు చావాల్సిన అవసరం ఏంటి? నేను చస్తే కానీ, నా పిల్లలు చస్తే కానీ వాళ్ళకంతా మంచి జరగదంటావు. ఏంటా పిచ్చి పని అసలు? చేయవాకు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా చావటానికి ప్రయత్నం చేయవాకు. తప్పది. ఏడవవాకు. ముందు అసలు ఏడుపు ఆపేసాయి. తప్పది. అర్థమైందా? ఎటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఏడవాల్సిన అవసరం ఏముంది చెప్పు? ఎదిరించడం నేర్చుకో. దేనికైనా ఎదిరించడం మంచిది. భూమి మీద పుట్టినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కష్టాలు ఉంటాయి. కష్టాలు నష్టాలు ఏం నాకు లేవా? నేను చావాలనుకుంటే ఇప్పటికి ఎన్నోసార్లు చచ్చి ఉండాల్సిన దాన్ని. కానీ నేను ఎందుకు బతికాను చెప్పు అసలు? మీలాంటి వాళ్ళ గురించి నేను చెప్పడానికనే ఉన్నాను నేను. ఈ పాటికి 25 సార్లు నేను చచ్చిపోవాల్సిందే. కానీ నేను చావలేదు. ఎందుకని చావలేదు చెప్పు అసలు? ఆశ అనేది మనిషిని బతికిస్తుందమ్మా. ఈరోజు నీకు కష్టం అనిపించింది, రేపు నీకు సంతోషం కలిగినప్పుడు నువ్వు అప్పుడు అనుకుంటావు, అయ్యో నేను అనవసరంగా చావాలనుకున్నానే, అనవసరంగా కన్నీళ్లు పెట్టుకున్నానే అని. ఎటువంటి పరిస్థితుల్లో అలాంటి పనులు, పిచ్చి పనులు చేయొద్దండి ఎవరు కూడా. మీకు అందుకే ఒకటికి 10 సార్లు చెప్తున్నా. ఈరోజు ఉండే కష్టం రేపు ఉండదు, రేపున్న కష్టం ఎల్లుండి ఉండదు. బతకండి, బతికి చూపించండి. అంతేగాని చావటం అనేది ఏంటమ్మా? ప్రతి ఒక్కళ్ళకి నువ్వు చావడం చూపిస్తే నువ్వు ఇంకొకళ్ళకి ఏం నేర్పిస్తున్నావు? బతకడం చూసి నేను చూపించడం నేర్చుకో. నేను ఇలా బతికాను, నువ్వు కూడా అలా బతుకు అని చూపించాలి. అంతేగాని పొద్దున్నే నేను రీల్ చూడగానే ఎవరో ఒక అమ్మాయి అంటుంది, నేను మంచి కోడలుగా కాలేదు, నేను మంచి కూతుర్ని కాలేదంటే ఎవరికి మంచి, ఏం మంచి? ఆ అమ్మాయి నువ్వు చెప్పే మంచి ఒకళ్ళకి నచ్చదమ్మా. భగవంతుని మెప్పించడం ఎవరికి చేత కాలేదు. అర్థమైందా? కాబట్టి నువ్వు ఎవరిని మెప్పించాల్సిన అవసరం లేదు. నువ్వు బతుకు, నీ పిల్లల్ని బతికించుకో, వాళ్ళని చక్కగా చూసుకో. నువ్వు ఎవరిని మోటివేట్ చేయాల్సిన పనిలే. నిన్ను నువ్వు మోటివేట్ చేసుకొని నీ బతుకుటం నేర్చుకో, సంపాదించుకో. చెప్పేది అదే, సంపాదించుకో. ఒకళ్ళ మీద దాని మీద ఆర్థికంగా ఆధారపడబాకు. నువ్వు సంపాదించుకో. అంతేగాని సంపాదించుకొని పిల్లల్ని బతికించు, వాళ్ళని మంచిగా ప్రిపేర్ చేయి. అంతేగాని నువ్వు నిన్ను చూసి వాళ్ళు నేర్చుకొని వాళ్ళు కూడా ఏడుస్తూ కూర్చున్నారంటే ఏంటమ్మా జీవితం అసలు? ఎందుకు పిల్లల్ని అన్నట్టు ఎందుకు ఏడుస్తున్నట్టు నువ్వు అసలు? తల్లిదండ్రులు చూసుకోలేదనో, తల్లిదండ్రులు వాడు ఏదో మాట అంటున్నారనో అంటారు. 190 మాటలు అంటారు. ఒక శిలైనా కూడా 4 దెబ్బలు పడందే శిల్పంగా మారదమ్మా. నువ్వు శిల్పంగా మారటం నేర్చుకో. అంతేగాని శిలలాగా ఉండిపోయి వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళేదో అన్నారు 24 గంటలు అంటూనే ఉంటారు. మనిషికి నోరున్నది ఎందుకు? అంటానికే. అంతేగాని నేను చూసి కన్నీళ్లు తుడవటానికి చేతులు ఎవరికి రావు. అర్థమైందా? ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు. బతికి చూపించు, నేర్పించు. బతకటం నేర్చుకో, బతికి చూపించడం నేర్చుకో. ఎవరికైనా ఇదే నువ్వు మోటివేట్ చేయి. అంతేగాని చనిపోవడం అంటే నిన్ను చూసి ఇంకో 10 మంది చనిపోతారు. అవసరమా? మనిషి భూమి మీద పుట్టినవాడికి ప్రతి ఒక్కళ్ళకి కష్టాలు ఉంటాయి తల్లి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయొద్దు. సరేనా? ఓకే.